అందరికీ నమస్తే అండి. నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో సామాన్య ప్రజలను కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వాళ్ళు చాలా మంచోళ్ళు. నిష్కల్మషంగా ఉంటారు. వాళ్ళకి కన్నింగు, క్రిమినాలిటీ అటువంటిది ఏమీ తెలియదు. ప్రేమిస్తే అంతగానే ప్రేమిస్తారు. మనుషుల్ని అభిమానిస్తారు, చోటిస్తారు, త్యాగాలు చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ రాజకీయ నాయకుల విషయానికి వచ్చేసరికి ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులను కంపేర్ చేస్తే తెలంగాణ నాయకులు ఒక రకంగా కామన్ సెన్స్ ఉండదేమో వాళ్ళకే అనిపిస్తుంది. మైండ్లో గుజ్జు ఉండదేమో కొంతమంది నాయకులకు అనిపిస్తుంది. అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమందిని ఉద్దేశించి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఏడవడం ఏంటి? తెలంగాణ ప్రజల్లో అది లేదు. తెలంగాణ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఆ సోదరభావన ఉంది, సాటి తెలుగు రాష్ట్రం అని ఉంది, మన రాష్ట్రమే అనే ఫీలింగ్ ఉంది. కానీ తెలంగాణ రాజకీయ నాయకుల్లో మాత్రం ఈ దుర్బుద్ధి పోవడంలో నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి, హైదరాబాద్లో రాజకీయం చేయడానికి వీల్లేదు, తెలంగాణలో రాజకీయం చేయడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అసలు కామన్ సెన్స్ ఉండాలా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రంలోనే పోటీ చేయాలి అంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోటీ చేయాలి? ప్రియాంక గాంధీ గారు ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ రాజకీయం చేయాలి? సో ఇది ఒకసారి ఆలోచించు. ఒక జాతీయ పార్టీ అయ్యి ఉండి ప్రాంతీయవాదం మాట్లాడడం కరెక్ట్ కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ అదే. ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీ కష్టకాలం. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి కొంచెం కష్టం వచ్చినా, ఉనికి కావాలన్నా, మీడియాలో హైలైట్ అవ్వాలన్నా ఆంధ్ర వాళ్ళని తిడితే చాలు. నిన్న మంత్రి కోమటిరెడ్డి గారు అంటారు, ఆయన మంత్రి హోదాలో ఉంటూ ఆంధ్ర వాళ్ళకి ఇంకా కాంట్రాక్ట్లు ఇవ్వమంటున్నారు. ఇవ్వకుండా ఉండి చూడండి. నిజంగా ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వకుండా ఉండి చూడండి, కాంగ్రెస్ పార్టీ ఆదాయమే పడిపోద్ది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వాటిల్లో, ఈ విరాళాలు ఇచ్చిన కంపెనీల్లో, సంస్థల్లో మెయిల్ ఉంది, మెగా ఇంజనీరింగ్ ఉంది. ఆ మెగా ఎవరిది? ఆంధ్రప్రదేశ్ వాళ్ళది కదా. అసలు హైదరాబాద్లో ఉన్న టాప్ 10 కంపెనీల్లో 9 ఆంధ్ర వాళ్ళయ్యాయి. ఎన్సీసీ లిమిటెడ్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కమిటీ లిమిటెడ్, జీవీపీఆర్ ఇంజనీర్స్, ల్యాన్కో గ్రూప్, కేఎంవి ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అక్కడ వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఎక్కువగా తెలంగాణలోనే వర్క్స్ జరుగుతాయి. అండ్ జిఎంఆర్ గ్రూప్ కూడా. ఈ గ్రూపులు అన్నీ కలిపి సుమారుగా, నేను ఇప్పుడు చెప్పిన పేర్లు అన్నీ కలిపి సుమారుగా 1,50,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అంతెందుకు, ఈనాడు గ్రూపు, రామోజీ గ్రూపు, మార్గదర్శి, వీళ్ళదే ఆంధ్రానే, కానీ హైదరాబాద్ కేంద్రంగానే కార్యకలాపాలు నడుపుతున్నారు. ఎంతమంది పనిచేస్తున్నారు? ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు? అండ్ నారాయణ, శ్రీ చైతన్య హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. ఈ నారాయణ, శ్రీ చైతన్య దానిలో ఎంతమంది పనిచేస్తున్నారు? సో వీళ్ళు ఆంధ్ర వాళ్ళే కదా. రామోజీ గ్రూప్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళే కదా. అంటే తెలంగాణలో, హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకు మేము కాంట్రాక్టులు ఇవ్వము, వాళ్ళ అవసరం లేదు అనుకుంటే, వీళ్ళందరినీ హైదరాబాద్ నుంచి తరిమేస్తాము అనుకుంటే, హైదరాబాద్లో 70% మంది ఉద్యోగాలు కోల్పోతారు, బతకలేరు. హైదరాబాద్ ఆదాయం మోర్ దాన్ 70% పడిపోద్ది. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో హైదరాబాద్ ఆదాయమే మోర్ దాన్ 60% ఉంటుంది. ఆ హైదరాబాద్ ఆదాయం అంతగా ఉండడానికి కారణం ఆంధ్ర సెటిలర్స్. ఇప్పుడు మేము ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వము, ఆంధ్ర కాంట్రాక్టర్ని ఇక్కడ ఉండనివ్వము అంటారా? హైదరాబాద్ కొలాప్స్ అయిపోద్ది. హైదరాబాద్ దారుణంగా పడిపోద్ది అనమాట. నేను ఇప్పుడు చెప్పినవి కొన్ని మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఆర్హెచ్సి కన్స్ట్రక్షన్స్ కానీ, ఎస్సీడబ్ల్యూ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ, అసోసియేటెడ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, కే రామకృష్ణ కాంట్రాక్టర్స్, బ్లూ హార్స్ ప్రాజెక్ట్స్, ఆర్కే ఇన్ఫ్రా కార్పు, ఇలా బోల్డ్ కంపెనీలు ఉన్నాయండి. హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎంత గొప్పదో అందరికీ తెలుసు కదా. ఆ నిర్మాణ రంగంలో 80% మంది ఆంధ్ర వాళ్ళే. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో 80% ఆంధ్ర వాళ్ళే. హైదరాబాద్లో ఐటీ ఎంత పెద్ద సంస్థలో అందరికీ తెలుసు. ఐటీ ద్వారా హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ వస్తుందో అందరికీ తెలుసు. అక్కడ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు మోర్ దాన్ 70% ఆంధ్ర వాళ్ళే. అక్కడ ఐటీ కంపెనీలు పెట్టిన వాళ్ళు మోర్ దాన్ 70% ఆంధ్ర వాళ్ళే. సో వీళ్ళందరినీ తరివేస్తే హైదరాబాద్ సగానికి సగం ఖాళీ అయిపోద్ది. హైదరాబాద్ రెవెన్యూ 70% పడిపోద్ది. హైదరాబాద్ విలువ పడిపోద్ది. తెలంగాణ రాష్ట్రం నడవడం కష్టమవుద్ది.
సో ఎందుకండి ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద ఏడవడం ఏంటండి? ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వము. తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టులు చేయట్లేదా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కాంట్రాక్టులు చేయట్లేదా? సో ఇది ఎంత దుర్బుద్ధి అంటే చూడండి. అసలు అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. మీ పాలన మీదే, వీళ్ళ పాలన వీళ్ళదే, మా పాలన మాదే. సో ఎవరి పని వాళ్ళదే. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు నిష్కల్మషంగా ఉంటారు. తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ యువత కానీ చాలా అగ్రెసివ్గా ఉంటారు, అంటే చాలా తెలివిగా ఉంటారు. కానీ తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళలో లేనిపోని ఆలోచనలు, లేనిపోని కల్మషాలు సృష్టిస్తారు. సో తెలంగాణను ఈ 12 ఏళ్ళైనా, రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయినా సరే, ఆ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి స్థాయిలో రాకపోవడానికి కారణం అక్కడ రాజకీయ వ్యవస్థే. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వ్యవస్థ బాలా, ఇక్కడ కూడా రాజకీయ నాయకులు బాలేరు. కానీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద పడి ఏడవరు, కానీ తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం ఆంధ్ర మీద పడి ఏడుస్తున్నారు. ఇది కరెక్ట్ కల్చర్ కాదు అంటాను నేను. మీరేమంటారు? కామెంట్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.